మహాశివరాత్రి వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసా? లింగపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య గొప్ప తర్కం జరిగింది, ఎవరు గొప్పవాడు అని. అప్పుడు అకస్మాత్తుగా వారి మధ్యలో ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం ఆకాశాన్ని తాకింది, పాతాళాన్ని దాటింది. కాని దానికి ఆదిలేదు, అంతమూ లేదు. విష్ణువు వరాహంగా మారి కిందికి వెళ్లాడు, బ్రహ్మ హంసగా మారి పైకెగిరాడు. ఎంత వెతికినా ఇద్దరికీ అగ్నిస్తంభం చివర కనిపించలేదు. విష్ణువు వచ్చి నిజం చెప్పాడు, నాకు క్రింది భాగం కనిపించలేదు అని. కాని బ్రహ్మ మాత్రం అబద్ధం చెప్పాడు, నేను తలభాగం చూశాను అని. అప్పుడు ఆ అగ్నిస్తంభం మధ్యనుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ అబద్ధాన్ని బయటపెట్టి ఆయనకు భూమిపై ఆలయాలు ఉండవని శాపమిచ్చాడు. విష్ణువు నిజాయితీని ప్రశంసించాడు. ఇది జరిగింది మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రాత్రి. ఆ రాత్రే శివుడు తన అనంత స్వరూపాన్ని జగత్తుకు తెలియజేశాడు. అందుకే ఆ పవిత్ర రాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ రాత్రి జాగారం చేసి ఓం నమఃశివాయ అని జపిస్తే అహంకారం దహనమవుతుంది, చైతన్యం మేల్కొంటుంది. ఓం నమఃశివాయ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.